వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు నారా చంద్రబాబు నాయుడికి 75 సంవత్సరాలు వయసు వచ్చేసింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా విదేశాల్లో ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. విదేశాల్లో జరుపుకోవడము, ఈ రాష్ట్రంలో జరుపుకుంటే బాగుండేది, ఇక్కడ ఎందుకు జరుపుకుంటలేడు, విదేశాలకు ఎందుకు పారిపోయాడని చెప్పేసి ఇవాళ కొంత విమర్శ కూడా ఉంది. అంటే ఒకవైపు ప్రవీణ్ పగడాల ఇష్యూ జరుగుతుంది, అక్కడ ఇంకా నిరంతరము అక్కడ ఇంకా రోడ్ల అంటే ఆయన శాంతి యాత్రలు, లొల్లీలు, పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ క్రైస్తవులు అసంతృప్తిగా బాబు మీద ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడ జరుపుకోకుండా అక్కడ పోయి జరుపుకుంటుండే విదేశాలు. అదొక విషయం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీగా ఒక ఐటీ రెవల్యూషనరీ ముఖ్యమంత్రిగా, హైటెక్ ముఖ్యమంత్రిగా, ఇక ఆయన కమ్యూనిస్టులతో కలిశాడు, అలాగే బీజేపీ వాళ్ళతో కలిశాడు, సెక్యులర్ శక్తులతో కలిశాడు. సో అధికారం కోసం ఎవరితోనైనా కలవడానికి ఆయన వెనుకాడడానికి అనేక ఉదాహరణలు. ఆయన 47 సంవత్సరాల వయసులోనే ఎమ్మెల్యేగా మొదలైన జీవితం. ఆయన ఆ 47 సుదీర్ఘ రాజకీయ జీవితంలో తాను ఏదైతే ప్రధానమంత్రి పదవిని సైతం నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి ఆయన అవకాశం వచ్చినా కూడా వదులుకొని కేవలం ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల మీదనే ఉన్న తపన కావచ్చు, ప్రేమ కావచ్చు, లేదంటే తన సామాజిక వర్గాన్ని ఇవాళ డెవలప్ చేయాలనే కాంక్ష కావచ్చు. సో ఇవన్నీ కలిసి చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ పరిమితం చేశాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు, విభజిత ఆంధ్రప్రదేశ్కు. కానీ ఆయన నిజంగా చెప్పాలంటే ప్రధాని కావాల్సిన నాయకుడు. నిజంగా తెలుగు ప్రజల నుండి అటు రాజశేఖర రెడ్డి గారు ప్రధాని కావాలి, తర్వాత ఈయన కూడా కావాలి. అట్లాంటి సిచ్యువేషన్స్లో వీరిద్దరు కూడా ప్రధానిలో కాలేకపోవడానికి ప్రధాన కారణం ఇవాళ ఆయన తెలుగుదేశం పార్టీకే పరిమితమై తెలుగు ప్రజలకే, ఈ ప్రాంతంకే పరిమితమైపోయాడు. ప్రధానంగా దక్షిణాదిలో ఒక సీనియర్ నాయకుడిగా రాజశేఖర రెడ్డి తర్వాత, రాజశేఖర రెడ్డితో సమానంగా ఇవాళ దక్షిణాదిలో నిజంగా బలంగా ఎదగాల్సిన నాయకుడు స్టాలిన్ ఇవాళ ఒక రకంగా దక్షిణాదిని ఓన్ చేసుకోవడానికి ఆయన డీలిమిటేషన్ అంశాన్ని కావచ్చు, హిందీ వ్యతిరేక ఉద్యమం కావచ్చు, అనేక అంశాలు ఇవాళ ఆయన లీడ్ తీసుకుంటున్నారు. కానీ ఆ స్థానంలో ఉండాల్సిన వ్యక్తి, దక్షిణాదిలో సీనియర్ మోస్ట్ లీడర్, అలాగే దక్షిణాదిలో ఇవాళ లీడ్ తీసుకొని దక్షిణాది సమస్యల్ని తీసుకొని ముందుకు వెళ్ళి ఈ దేశ రాజకీయాల్ని శాసించడానికి, ఈ దేశంలో ఒక ప్రధానమంత్రి స్థాయికి ఎదగడానికి కృషి చేయాల్సిన నాయకుడు. బట్ ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించి ఇవాళ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఉత్తరప్రదేశ్ విభజన జరగకుండా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. కానీ ఆ అంశంలో ఇక్కడ కూడా ఆయన గట్టిగా మాట్లాడలేకపోయాడు. ఇలా యూపీని విభజించిన ఉత్తరాది వాళ్ళు, ఏపీని విభజించిన ఉత్తరాది వాళ్ళు యూపీని ఎందుకు విభజించలేదు అనేది ఒక చిన్న కీలకమైన ప్రశ్న కూడా అడిగే పరిస్థితి లేకుండా పోయింది. దేశ రాజకీయాల్లో ఆయన నిజంగా తెలుగు రాష్ట్రం ఇవాళ చతికిల పడిపోయింది. తెలుగు రాష్ట్రం నుండి ఒక గట్టి ధ్వని వినపడకుండా పోయింది. 42 ఎంపీలు కాస్త ఇవాళ 25 ఎంపీలకే పరిమితం అయిపోయాడు. మరి అయినా సరే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక చిన్న రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డిని వచ్చిన ఆయన కొడుకు వయసు అంత ఉన్న వ్యక్తితో ఇవాళ రాజకీయ పోరాటం చేస్తున్నాడు. నిజంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కంటే సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన. మరి ఇవాళ నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రి అయితే ఈయన ముఖ్యమంత్రికే పరిమితం అయిపోయాడు. అంటే ఇవాళ దక్షిణాది నుండి ఒక బలమైన లీడరు ఎదిగే అవకాశాలు ఉన్నాయన్న ప్రతి వారిని ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో తొక్కేశారు ఉత్తరాది వాళ్ళు. అది రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇప్పుడు స్టాలిన్ కావచ్చు, దేవగౌడ కావచ్చు, చంద్రబాబు కావచ్చు. సో దక్షిణాదిలో దేవగౌడ ప్రధానమంత్రి అదృష్టం కొద్ది కాగలిగాడు, కానీ బాబు కాలేకపోయాడు, రాజశేఖర రెడ్డి కాలేకపోయాడు. ఇవాళ నిజంగా ఉత్తరాదిలో ఇంత సీనియర్ లీడర్లు ఎవరు కూడా ఇవాళ దేశ ప్రధానమంత్రి కాకుండా ఉండేవాళ్ళు కాదేమో. ఇంత సీనియర్లు అయి ఉండి కూడా ప్రాంతీయ పార్టీలకే పరిమితం కావడం కారణంగా, ఇవాళ జాతీయ స్థాయి లీడర్లుగా ఓ జాతీయ పార్టీలో లేని కారణంగా
ఆయన ప్రధానమంత్రి కాలేకపోయారేమో అనిపిస్తుంది ఒక తెలుగుదేశం అనే పేరు పెట్టడం వల్ల. ఇవాళ బాబు తన సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ తన సామాజిక వర్గం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన సామాజిక వర్గానికి ఒక మంచి పేరు ఉంది ఆయనకు. తన సామాజిక వర్గాన్ని కాపాడడంలో ఆయన నాయకత్వం చాలా బాగా బలంగా పనిచేసింది. అట్లాగే ఇవాళ తెలుగు ప్రజల్ని ఆత్మగౌరవాన్ని అటు ఎన్టీ రామారావు ప్రపంచమంతా వ్యాప్తి చేస్తే తన తర్వాత మళ్ళీ మనకు కనపడేది నారా చంద్రబాబు నాయుడు. సో నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ దగ్గర నుండి అధికారాన్ని గుంజుకున్నప్పటికీ లేదంటే ఇవాళ అనివార్య కారణాల వల్ల తీసుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీని మాత్రం బతికించగలిగిండు. ఇవాళ ఆ కుటుంబం ఎన్టీఆర్ కుటుంబం నిజంగా లీడ్ చేయాల్సి ఉండే, కానీ ఆ లీడ్ చేసే స్థితి ఆ నాయకులకు లేని కారణంగా ఇలా తను ఓన్ చేసుకోగలిగాడు. తను ఓన్ చేసుకోవడమే కాకుండా తెలుగుదేశాన్ని తిరిగి అధికారులకు రెండవసారి మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారం తీసుకురాగలిగాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం తీసుకురాగలిగాడు, విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారం తీసుకురాగలిగాడు. మొత్తానికైతే అధికారాన్ని మాత్రం తను నిలబెట్టుకోగలిగాడు. తెలుగుదేశం పార్టీ అస్తిత్వాన్ని నిలబెట్టగలిగాడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టగలిగాడు. ఆయనతో ఆయన వస్తున్న మీకోసం యాత్రలో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయడం జరిగింది. సామాజిక తెలంగాణ అన్నందుకు వీరికి మేము సపోర్ట్ చేయడం జరిగింది. ఆర్ కృష్ణ ముఖ్యమంత్రిగా ప్రకటించినందుకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన నాకు ఎంపీ టికెట్ కూడా ఇస్తానని చెప్పేసి చివరి నిమిషంలో ఆయన ఇవ్వలేదు. అయినా సరే నేను బాధపడలేదు. కానీ మొత్తానికి సామాజిక తెలంగాణ అంశాన్ని మాత్రం ఒకసారి బలంగా ముందుకు తీసుకొచ్చింది. కానీ చివరికి ఆర్ కృష్ణయ్యకు సిఎల్పి లీడర్ కూడా చేయలేదు, టీడీఎల్పీ లీడర్ కూడా చేయలేదు. ఎవరు చేశాడు టీడీఎల్పీ లీడర్గా? మళ్ళీ రేవంత్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీడీఎల్పీ లీడర్గా చేశాడు. అంటే సామాజిక తెలంగాణ బీసీ ముఖ్యమంత్రి అన్నాడు, కనీసము ప్రతిపక్ష నాయకుడిగా ఒక బీసీని చేయలేదు. ఎట్లయితే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ లీడర్గా ఎవరు చేసింది? మళ్ళీ రెడ్డినే చేసింది. అట్లనే బాబు కూడా బీసీని చేస్తానని చెప్పేసి చేయకుండా మళ్ళీ రెడ్డినే చేశాడు. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుత అనివార్య కారణాలు కావచ్చు, పార్టీని బతికించుకోవడం కావచ్చు, లేకంటే ఇక్కడ రెడ్లు ఒకవేళ వాళ్ళకి నాయకత్వం అప్పచెప్పకపోతే మన పార్టీ క్లోజ్ అవుతుందనే భావన కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అటు బీజేపీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఇవాళ రెడ్లకు మాత్రమే అవకాశం ఇచ్చింది. కాకపోతే బీసీలకు ఎక్కువగా అవకాశం ఇచ్చిన పార్టీగా మనం చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా బీసీలకు రిజర్వేషన్లను దేశంలోనే మొదటిసారిగా ఎక్కువ శాతం, అంటే దేశంలో మనకు తమిళనాడు తర్వాత తెలుగు ప్రజలకు మాత్రం బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చిన పార్టీ మాత్రం, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీ. మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ దేశంలో మొదటిసారిగా. అంతేకాకుండా బడుగు బలైన వర్గాలకు రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. సో అట్లాంటి పార్టీ ఇవాళ తెలంగాణలో ఒక రకంగా కనుమరుగైపోయింది. సో ఆ పార్టీ క్యాడర్ ఉన్నప్పటికీ లీడర్ లేని పరిస్థితులలో ఇవాళ తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి తిరిగి ఇక్కడ తన అస్తిత్వం మళ్ళీ తీసుకొచ్చుకోవాలంటే ఇక్కడ బీజేపీతో అలయన్స్ మళ్ళీ ఏపీలో ఎట్లయితే పొత్తు పెట్టుకున్నాడో తెలంగాణలో కూడా బీజేపీతో అలయన్స్లో పొత్తు పెట్టుకొని, అట్లాగే ఇక్కడ కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ కూటమి, బీజేపీ, పవన్ కళ్యాణ్ అండ్ ఈ త్రికూటమి ఏదైతే ఉందో ఆ త్రికూటమి ఆధ్వర్యంలో మళ్ళీ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా పావులు కదపాలనే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. బట్ ఏది ఏమైనా తెలంగాణలో అంత ఈజీగా బీజేపీ అధికారంలోకి వస్తుందని గ్యారంటీ అయితే లేదు. ఒకవేళ వచ్చినా తెలుగుదేశం పార్టీ నుండి మాత్రం ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు, బీజేపీ నుండి అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి బీజేపీ ఇవాళ దేశంలో ఒక మద్దతుత్వ ముద్ర వేసుకున్నప్పటికీ, లేదంటే బీజేపీ ఒక మనువాద పార్టీ అని ముద్ర వేసుకున్నప్పటికీ, ఇవాళ దేశంలో ఎక్కువ గణనీయంగా సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ కంటే కూడా ఇవాళ ఈ దేశంలో మొత్తం మా తాత ముత్తాతల నుండి దేశాన్ని మొత్తం స్వతంత్ర ఉద్యమంలో కాంచెలు మొదలుకుంటే రాహుల్ గాంధీ మొన్నటి యాత్ర వరకు మేమే త్యాగం చేసి ఎవరు చేయలేదని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాల్సినంత అవకాశాలు ఇవ్వలేదు అని, ఇవ్వాల్సిన హక్కులను కాపాడలేదు కనుకనే ఇవాళ అటు బీజేపీని కానీ ఇటు తెలుగుదేశం పార్టీని కానీ ఇవాళ ప్రజలు బీసీలు ఆదుకున్నారు అని చెప్పేసి మనం భావించాల్సి వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ బీసీలకు 42% వాటా అని లోకల్ బాడీ వాటా అని చెప్పినప్పటికీ కూడా
ఈరోజు మొత్తం క్రెడిట్ అంతా కూడా ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి పోతుంది బీసీల విషయానికి వస్తే. ఎందుకంటే బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చిన పార్టీగా, ముఖ్యంగా మాదిగలకు కూడా ఎక్కువ అవకాశాలు ఇచ్చిన పార్టీగా, అటు ఆంధ్రప్రదేశ్లో అయితేనే తెలంగాణలో అయితేనే ఎక్కువగా మాదిగలకు అవకాశం ఇచ్చిన పార్టీగా కూడా ఇవాళ బాబు పార్టీ, చంద్రబాబు పార్టీ ఉంది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవాళ అంటే ఎన్టీ రామారావు గారు రాజకీయ విప్లవాన్ని ఆర్థికంగా, ఈయన ఆర్థిక విప్లవం తీసుకొచ్చి హైటెక్ విప్లవం ఈయన తీసుకురాగలిగితే ఆయన సామాజిక విప్లవాన్ని ఆయన తీసుకురాగలిగిండు. ఇద్దరు కూడా మామలు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీని ఇలా ఎక్కడికో తీసుకెళ్లారు. ఆ అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తెలుగు ప్రజలకు తీసుకొచ్చిన ఘనత అటు ఎన్టీ రామారావుది, ఇటు చంద్రబాబు నాయుడుది. సో కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు అమరావతిని కూడా ఇవాళ అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిది. చరిత్రలో అమరావతిలో ఆయనకు అంటూ ఒక చిరస్థాయి పేరు నిలబడే విధంగా ఆయన ప్రయత్నం చేసే విధంగా ఇలా ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఆయన ఈ 75 ఏళ్ల వయసులో రాజకీయ అస్త్రం సన్యాసం తీసుకునే క్రమంలో కనీసం అమరావతి ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు అంటే ఎట్లా గుర్తొస్తో, ఇక అమరావతి అంటే కూడా చంద్రబాబు నాయుడు అనే గుర్తు రావడానికి ఇలా అనేక ప్రయత్నం చేస్తున్నారు. అది ఆయన సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారు. ఎందుకంటే 3 ఏళ్లలో ఆయన అధికారం లోపే అమరావతి నిర్మాణం జరుగుతుంది, పోలవరం నిర్మాణం జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఇవాళ చాలా కలలు కంటున్నాడు. ఆయన కళలు నెరవేరాలని చెప్పేసి, అలాగే నారా లోకేష్ని కాబోయే ముఖ్యమంత్రి చేయాలనే ఒక ఆలోచన కూడా ఉన్నది ఆయనకు. బట్ అది ఎంతవరకు నెరవేరుతుందో కాలం నిర్ణయిస్తుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ తనకంటూ ఒక ముద్ర వేసి అటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇవాళ ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా, ఆయన మీద అనేక వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా, బట్ ఏది ఏమైనప్పటికీ కూడా దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకోగలిగాడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకోగలిగాడు. బట్ దక్షిణాదిలో నిజంగా ప్రధాని కావాల్సిన ఒక సమర్థ లీడర్గా ఎదిగిన చంద్రబాబు నాయుడు మాత్రం మరి ప్రధానిగా ఆయన అయ్యే అవకాశాన్ని మాత్రం కనుచూపు మేరలో కూడా కనబడతలేదు. కాబట్టి దక్షిణాదిలో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఈ దక్షిణాదిలో ఉన్న మొత్తం రాష్ట్రాలనే కాకుండా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నింటినీ మరొకసారి ఒక ఫ్రంట్గా, ఒక కూటమిగా కనుక ఏర్పాటు చేయగలిగితే దేశ రాజకీయాల్లో అదొక మలుపు అవుతుంది. ఆ దిశగా అడుగులు వేస్తారా వేయరా అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు D6 డీజాకు తెలియజేస్తుంది ఒక దక్షిణాది నాయకుడిగా. అట్లాగే ఇవాళ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి తన వంతు ప్రయత్నం చేసిన నాయకుడిగా, హైదరాబాద్ని ఎంత దోపిడీ చేశారా, తెలంగాణను ఎంత దోపిడీ చేశారా అనే అంశాలు ఉన్నప్పటికీ, ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా, బట్ ఏది ఏమైనా వారికి అంటే ఈ హైదరాబాదు బాగుపడ్డా తన పాత్ర ఉంది, ఇలా అమరావతి బాగుపడ్డా తన పాత్ర ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇవాళ చరిత్రలో నిలబడతాడు. ఆయన చరిత్ర, తెలుగు ప్రజల చరిత్ర ఉన్నంతకాలం చంద్రబాబు చరిత్ర ఖచ్చితంగా చర్చల్లో ఉంటుంది. కాబట్టి ఆయనకి ఈ సందర్భంగా మరొకసారి 75వ జన్మదినం సందర్భంగా చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. D6 అండి. జై భీమ్, జై పులి, జై పెరియార్.